కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అదిగో అసూయపడి అతని తండ్రి అయిన అబ్రాము దినాల్లో అతని తండ్రి రాజు తవ్విన బావులన్నిటి ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. మొదటి చేస్తా ఈ లోకం అంటే మంచి కాదు, లోకం అంటే మనుషులు. ఏమంటారు? లోకం అంటే నేత్రాశ, శరీరాశ, జీవితం పోసి ఏం చేశారు? నువ్వు కూడా ఏదైనా ఒకసారి ఏదైనా రూపాయి సంపాదించుకుంటే బాగుంటుంది. ఆ పైన ఆడ మాటలు ఇచ్చే ఇదేం రూపాయి ఉంటుందా? ఇది మన్ను పోయటం. ఈ మాట కానీ నేను నడిపించుకుంటాను, నాకు పైన ఎవరు అవుతారా, నేను చేస్తాను, ఏం చేసుకుంటాను. వీటిని ఎందుకు ప్రయాసపడుతున్నారంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనిషికి బాధ్యతతో బుద్ధి చెప్పచ్చు. హెచ్చరిక తీసే అనుభవం పరిశుద్ధులైన అపోస్తలులు, ప్రతిష్ఠితులైన అపోస్తలుల బోధన ఉంది. ప్రతి మనుషుల్ని 1:28 ప్రతి మనుషుల్ని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. ఇదొక పోరాటం. ఈ బోధ చేస్తే నీకు పోరాటం, ఈ బోధ చేస్తే వ్యతిరేకమే. ఈ బోధ బాగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన సినిమాలు చూడొచ్చు, డాన్స్ వేయచ్చు, సీరియల్ చూడొచ్చు, తాగొచ్చు, ఆడవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ చర్చికి వచ్చి మాత్రం ఇట్లా అనుకుని వెళ్ళిపో. నేను కూడా అంతే చేసి సాయంత్రం అయితే చేత తీసుకుంటాను. బోధ అవంతా సేవ చేసి అలసిపోయి సాయంత్రం అయినప్పుడు పెరిగేసుకుంటాడు. ఎవరు? శాస్త్రి గారు, పరిచయుడి గారు. శాస్త్రం నీతి కంటే, పరిచయుల నీతి కంటే ఈ దినాలలో మన నీతి అధికము కాకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. దేవునికి స్తోత్రం. అందుకే పాడాం, అతి పరిశుద్ధతల ప్రవేశమిచ్చే నా జీవిత భాగ్యమే. హల్లెలూయా. ప్రభు యేసుకి సదాకాలము. హల్లెలూయా. ప్రభు యేసుకి సదాకాలము. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించేది. ఆనందమానందమానందమే ఆనంద తైలంతో అభిషేకించేది. అతి పరిశుద్ధ కల ప్రవేశమిచ్చే ఈ సేవకునికి, ఈ ఉపదేశానికి, ఈ వాక్యానికి సంపూర్ణ విధేయత చూపితే, సంపూర్ణ విశ్వాసం కలవాడివై అలదానివై నడిస్తే నూరంతల ఫలం. దేవునికి స్తోత్రం. ఈ బోధకు అవిధేయత
60% చూపితే 40% విధేయత చూపకపోతే 40% అవిశ్వాసంతో ఉంటే ఫలము 60 దేవునికి స్తోత్రం. ఈ బోధకు 30% విధేయత చూపి 30% విశ్వాసము కలిగి జీవిస్తే నూతన భూమి దేవునికి స్తోత్రం. 30 ఆశీర్వాదం. అందుకని ఈ బోధ కల్తీ లేని బోధ, కపటము లేని బోధ దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధ. ఇదేమో నిష్ప్రయోజనకరమైన బోధ, అది ప్రయోజనకరమైన బోధ దేవునికి స్తోత్రం. రెండింటికి వ్యత్యాసం తెలిసిందా? నేను మిమ్మల్ని ఇందులో చేరు అందులో చేరని నేనేం చెప్పను. ఎందులో చేరాలో మీరే కోరు. మీకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, విచారించడానికి నోరున్నాయి. మేలు కలుగు మార్గము ఏది అని అడుగు, ఈ నోటితో అడుగు, అందులో నడుచుకో, నీకు మేలు కలుగుతుంది. భూలోక సంబంధమైన మేలు మాత్రమే కాదు, నిత్యత్వములో మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలోనికి వెళ్తారు. హల్లెలూయా. మేలు చేయుట అంటే ఏంటో తెలుసా? దేవుని ఉపదేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించుట. కీడు చేయుట అంటే తెలుసా? ఉన్నదానికి కలపడము, లేకపోతే తీసివేయటము, చేసి బోధించే బోధ. ఎక్కడ ఒరిజినల్ ఉందో అక్కడ డూప్లికేట్లు తయారవుతాయి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. ఇర్మీయా గ్రంథం 6:16. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా. అప్పుడు మీకు నెమ్మది. నెమ్మది అంటే శాంతి, సంపూర్ణ శాంతి ఏమో నూరంతం, సంపూర్ణ విశ్రాంతి, 60 విశ్రాంతి. 40% సమాధానం. బాగున్నా ఏం బాగున్నా బతుకు. 30 70% అసమాధానం, 30% మాత్రమే. ఏది కావాలి? ఇక అదైతే చూడమ్మాయి వీడు పుట్టుకొస్తాడు, సముద్రం చుట్టి భూమి చుట్టూ తిరిగి వచ్చి వీళ్ళు బాని రే మన సంఘం, రే మన చర్చి, రే వెళ్ళకూడదు, శాపం వచ్చారు, నాశనం అయిపోయింది. వీడి దెబ్బకి వీడు ఇంచు కదలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా గురువు గారు చెప్పాడు ఏమని? మరి నీ పొందపడా శాపం కాదురా, ఇక్కడ ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి వారసులు అవడానికి ఆయన పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆవరణం దాటి, పరిశుద్ధ స్థలం దాటి, అతి పరిశుద్ధ స్థలంలో ఆ మహిమ కలిగిన సింహాసనంలో తండ్రి యొక్క కుడి పార్శ్వంలో ఆశీనుడై ఉన్నాడు. మనమందరం అక్కడికి వెళ్ళేదే 3 అనుభవం. ఎవరినో తక్కువ చేయాలని చెప్పట్లేదు, ఎవరినో గొప్ప చేయాలని చెప్పట్లేదు. దేవుడే ఉపదేశ క్రమమును తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఆయన కనపరిచి